హాయ్, వెల్కమ్ టు సింప్లీ హోమ్మేడ్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వైరల్ లండన్ క్యారమిల్ స్లైస్ కేక్ చేశాను. క్యారమిల్తో కేక్ అంత బాగోదేమో అనుకున్నాను, చేసాకే తెలిసింది టేస్ట్ చాలా చాలా బాగుంది. మరి చేసే ప్రాసెస్ చూద్దామా? ముందుగా ప్యాన్లోకి షుగర్ తీసుకొని కాస్త వాటర్ పోసేసి అది కాస్త మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అది కాస్త మెల్ట్ అయ్యి బ్రౌన్ అయ్యేంత వరకు కలిపేసి ఇప్పుడు దాంట్లో కొద్దిగా క్రీమ్, బటర్ వేసేసి కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల కాస్త దగ్గర పడుతుంది. దగ్గర పడేంత వరకు కలిపాక దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. బౌల్లోకి షిఫ్ట్ చేసేసి ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసాము అంటే ఇంకా కాస్త దగ్గర పడుతుంది. ఫ్రీజర్లో పెట్టిన క్యారమిల్ని విస్క్ చేసుకొని కోన్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. క్యారమిల్ని కోన్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చాక్లెట్ గనాష్ కోసము చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మెల్ట్ చేద్దాము. కాస్త మెల్ట్ అయ్యాక దాంట్లో కాస్త బటర్ వేసేసి అలాగే కాస్త క్రీమ్ వేసి కలిపేద్దాము. ఇలా కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టకుండా. ఇలా చేయడం వల్ల చాక్లెట్ గనాష్ అనేది రెడీ అవుతుంది. క్యారమిల్ క్రీమ్ చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చాక్లెట్ కేక్ కోసము ఒక 2 eggs తీసుకొని దాంట్లో బటర్, షుగర్ పౌడర్ వేసేసి విస్కర్తో కలిపేద్దాము. అది బాగా కలిసి నురుగు వచ్చేంత వరకు కలిపేసేయాలి. కలుపుతూనే ఉండాలి. దాంట్లో ఇప్పుడు కొద్దిగా పాలు వేసి దాంతోపాటు చాక్లెట్ ఎసెన్స్ ఒక 2-3 drops వేసేసి అలాగే కోకోవా పౌడర్ ఒక 3 spoons కోకోవా పౌడర్ వేసేసి కలిపేసుకుందాం. పల్ప్స్ లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కలిపి దీంట్లోనే మైదా ఒక 2 cups మైదా వేసేసి కలిపేసుకుందాము. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకుందాము. కలిపేసిన ఈ కేక్ బ్యాటర్ని ఒక మౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. కేక్ మౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దీని ఓవెన్లో 180 degreesలో ఒక 45 minutes బేక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. బేక్ అయిన కేక్ని 3-4 slices లాగా కట్ చేసుకొని ఒక స్లైస్ మీద షుగర్ సిరప్ని వేసేద్దాం. షుగర్ సిరప్ వేసాక ఈ చాక్లెట్ గనాషాని సైడ్స్కి అప్లై చేద్దాం. ఇలా చేశాక ఇప్పుడు క్యారమెల్ క్రీమ్ని టోటల్గా మిడిల్లో స్ప్రెడ్ చేద్దాం. స్ప్రెడ్ చేసేసి టోటల్గా ఒక స్పూన్తో స్ప్రెడ్ చేసేయాలి. ఇప్పుడు ఇంకొక కేక్ పీస్ని దానిపైన పెట్టేసి మళ్ళీ ఈ షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేసేద్దాం. చేశాక సేమ్ చాక్లెట్ గనాషాని సైడ్స్కి పెట్టేసుకొని మిడిల్లో క్యారమిల్ క్రీమ్ని స్ప్రెడ్ చేయాలి. ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసేసి దీనిపైన ఇంకో కేక్ని స్లైస్ని పెట్టేసేయాలి. పెట్టి దీనిపైన కూడా షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేయాలి టోటల్గా. చేశాక ఇప్పుడు చాక్లెట్ గనాష్ అని కేక్ పైన మొత్తం స్ప్రెడ్ చేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఎంతో వైరల్ అయిన లండన్ క్యారమిల్ స్లైస్ కేక్ రెడీ. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.